అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. రామ్, నువ్విలా మాటి మాటికి మా ఇంటికి వస్తే అస్సలు బాగోదు. మాది కొంచెం పద్ధతి గల కుటుంబం. ఏదైనా ఉంటే మనం ఫోన్లో మాట్లాడుకుందాం. పెళ్ళి ఆల్రెడీ ఫిక్స్ అనుకున్నాం కదా, ముహూర్తాలకి మనం కలవచ్చు. అమ్మాయితో మంచి చెడు మాట్లాడుకోవాలి కదా, ఇష్టాలు తెలుసుకోవాలి కదా. ఏదున్నా నువ్వు నాకు ఫోన్ చెయ్యి, నీకు నా నెంబర్ ఇస్తాను. నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండు. నువ్వు నాతో చెప్తే ఆ అమ్మాయితో చెప్పినట్టే. అది కాదండి, కలిసి లైఫ్ అంతా బ్రతికేది మేమిద్దరం కదా. అబ్బా, పెళ్ళయ్యేంత వరకు నువ్వు నాకు ఫోన్ చెయ్యి, నాకు టచ్లో ఉండు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నా నాకు చెప్పు. నువ్వు ఏం మెసేజ్ చెయ్యాలనుకున్నా నా నెంబర్కి మెసేజ్ చెయ్యి, సరేనా? నా నెంబర్ తీసుకో. ఓకేనండి, టచ్లో ఉంటాను. బాయ్ 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 బాయ్. ఏ బాయ్ బాయ్ అండి. నా కర్మ ఇంకా నయ్యం, పోయేటప్పుడు హక్ చేసుకుని ముద్దు పెట్టి పంపించలేదు. అర్ధరాత్రి ఇంటికి పిలిపించి ఈ రొమాన్స్ ఏంటో, ఈ లవ్ ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. వీళ్ళ జంటని చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. పదా, నేను భావన పెళ్లి చేసుకుందాం అనుకుంటే అత్తేమో ఈ సంబంధం చూసింది. వీడేమో రోజు ఇంటికొచ్చి నన్ను విసిగిస్తున్నాడు. వాడిని చూస్తుంటేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. నా మనసులో ఉన్నది నా రాజేష్ బావా. ఐ లవ్ యూ బావా. ఏమండి? సంధ్య, డాక్టర్తో మాట్లాడాను. మనం హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించుకుని వచ్చాం కదా, ఆ రిపోర్ట్లన్నీ చూసి కంగారు పడాల్సింది ఏమీ లేదన్నారు. ఇగో ఈ మందులు వాడమని చెప్పారు. కాకపోతే డాక్టర్ గారు చెప్పింది మాత్రం నిజం. నీ గర్భసంచి బలహీనంగా ఉందంట. మంచిగా బిడ్డ పుట్టాలంటే నువ్వు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ ఉండాలంట. నువ్వు ఇంక అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు. నాకేమీ లేదండి, అక్కడ వింధ్య ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. రాజేష్కి కూడా పెళ్లి చూపులు చూడట్లేదంట. తను చాలా హ్యాపీగా ఉంది. తన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయని చెప్పింది. అదే అంత హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకా నాకేముంటుంది చెప్పండి? ఇంట్లో నుంచి కదలను, మీరు కోరుకున్నట్టుగానే మంచం పైనుంచి కాలు కింద పెట్టను. బిడ్డని కని మీ చేతుల్లో పెట్టడం నా బాధ్యత. మిమ్మల్ని, అత్తయ్యని, అందర్నీ సంతోషంగా ఉంచడమే నా బాధ్యత. మొదటి కాన్పులో నా బిడ్డ దూరమైపోయింది. అది నా చేతుల్లో లేదు. కానీ ఈ బిడ్డని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ నుంచి దూరం కానివ్వను. సరేనా? సరే. డాక్టర్ నువ్వు మందులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలో అని అన్నీ ఇందులో రాశారు. దీని ప్రకారం మందులు వేసుకో. డాక్టర్ చెప్పినట్టు ఆరోగ్యం జాగ్రత్త.
నువ్వు సంతోషంగా ఉంటేనే అమ్మ నేను అందరం సంతోషంగా ఉంటాం. మన ఇంట్లో అసలు ఏ సమస్య రాదు. సరే, టైం టేబుల్ పెట్టుకుని మరి మీరు చెప్పినట్టే తింటాను, మీరు చెప్పినట్టే మెడిసిన్స్ వేసుకుంటాను, మీరు చెప్పినట్టే బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టకుండా రెస్ట్ తీసుకుంటాను. కాన్పు అయ్యేంత వరకు మీరు ఎలా చెప్తే అలా వింటాను. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? నా సంధ్య ఇలా చెప్పిన తర్వాత నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను. అన్నయ్య, ఏంటమ్మా? అన్నయ్య, నిజానికి సంధ్యవదిన చెప్పినట్టు వింధ్యవదిన హ్యాపీగా లేదు. హ్యాపీగా ఉన్నానని అబద్ధం చెప్పింది. ఆల్రెడీ రాజేష్ అన్నయ్యకి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట. ఈ విషయం చెప్పడం కోసం వింధ్యవదిన వస్తే ఈ విషయాలన్నీ చెప్పి సంధ్యని బాధ పెట్టొద్దు, తనకు ఆల్రెడీ సమస్య ఉందని అమ్మ బయట నుంచి బయటే మాట్లాడి పంపించేసింది. అవునా? రాజేష్ మ్యారేజ్ దాకా వెళ్ళిందా? వదినకి ఈ విషయం తెలియకపోవడం ఒక విధంగా మంచిదే అన్నయ్య. తెలిస్తే వదిన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. కానీ ఏదో ఒక రోజు వదినకి విషయం తెలిస్తే చాలా ప్రమాదం. తెలియకుండా మేనేజ్ చేయాలన్నయ్య. అది సర్లేమ్మా. పాపం వింధ్యకెవరూ లేరు. ఇప్పుడు వింధ్య పరిస్థితి ఏంటి? అక్కడ ఏకంగా పెళ్లి దాకా వెళ్ళారా? అవునన్నయ్య. నేను భయపడుతూనే ఉన్నాను వాణి గారు అన్నంత పని చేస్తారని. ఆవిడ ఒకటి ఫిక్స్ అయితే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టదు. పాపం వింధ్య పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉంది. కానీ ఈ విషయం సంధ్యకి చెప్పలేను, అలా అని మనసులోనూ దాచుకోలేను. పోనీ మనమేదన్నా చేయాలన్నా వాణి గారిని ఎదిరించలేం. బాధపడ్డం మంచి జరగాలని దేవుణ్ణి కోరుకోవడం తప్ప మనమేం చేయలేం. సారీ వింధ్య, ఈ సమయంలో సంధ్యకి చెప్పలేక నీకు సహాయం చేయలేక మౌనంగా ఉండిపోతున్నాను. నన్ను క్షమించు. ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇక పెళ్లి చూపులు లేవు, ఓన్లీ పెళ్ళే. వాణి, రేపో మాపో కొడుకు కోడల్ని విడగొట్టి నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు కదా. ఇంకా ఎందుకు వాళ్ళ ఫోటోలు చూస్తున్నావు? వింధ్య ఇప్పుడు నీకు ముగిసిపోయిన అధ్యాయం కదా. వింధ్యని ఈ ఇంటి నుంచి పంపించడం కోసం వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరినీ విడగొడుతున్నావు. వాడి జీవితంలోకి మరో అమ్మాయిని తీసుకొస్తున్నావు. ఇంకా వింధ్య గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎంత మోసం చేసిందండి. కూతురు అనుకుని కన్న తల్లిలా చూసుకున్నాను. ఎన్నో సంబంధాలొచ్చినా ఎంతో మందిని కాదని, వింధ్య రాజేష్ల జాతకం బావుందని, వాళ్ల కుటుంబం గురించి వింధ్య గురించి తెలుసుకుని మనింటి కోడలిగా తనే కరెక్టు అనుకున్నాను. కానీ నేను తీసుకున్న మొట్టమొదటి రాంగ్ డెసిషన్ వింధ్య అండి. బిడ్డ చనిపోతే బిడ్డ చనిపోయింది అని చెప్పాలి, పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టరు అని చెప్పాలి. కాని ఎవరు బిడ్డో ఏంటో తెలీదు, తీసుకొచ్చి మనల్ని మోసం చేసింది. మనకి విలువలున్నాయి కాబట్టి ఆ బిడ్డని మన బిడ్డే అనుకున్నాం. కానీ తను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడ్డం, షాప్ తగలబెట్టడం, సంధ్యని చంపాలని చెప్పి నీళ్లల్లోకి తోసేయడం ఎన్ని చేసిందండి.
తన ఆలోచన విధానం చూస్తే కోడలిగా వింధ్య ఈ ఇంటికి కరెక్ట్ కాదండి. ఇప్పుడు నేను చేస్తుంది రైటా రాంగా అనే పొజిషన్లో లేను. వింధ్యని తప్పించాలి. లీగల్గా కోర్టు దాకా వెళ్ళి ఇష్యూ చేసుకుని నా కొడుకుని కోర్టు చుట్టూ తిప్పి వాణ్ణి బాధ పెట్టడం నాకిష్టం లేదు. అందుకే వాడికి వింధ్య అంటే ఇష్టం అని తెలిసినా తనకి ఇంటి కోడలిగా ఉండే అర్హత లేదు కాబట్టి నేను మొండిగా వేరే అమ్మాయితోటి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. వింధ్య ఎప్పటికైనా ఈ కుటుంబానికి మన వంశానికి మచ్చ తెస్తుందే తప్ప తను మంచికి ఎప్పటికీ రాదు. మీరు అడుగుతున్నారు కదా ఎందుకు ఆ ఫోటో చూసి బాధపడుతున్నావని. ఎంతైనా తనని కన్న కూతురులా చూసుకున్నాను కదా, ఆ ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమ చూపించినా నన్ను మోసం చేసిందేంటా అని బాధపడుతున్నానండి. ఏదడిగితే అది ఇచ్చాను. నా కోడలు బావుంటే చాలు అనుకున్నాను. సంధ్య వింధ్య కలిసి ఉండాలని కోరుకున్నాను. వాళ్ళిద్దరే నన్ను ఇలా మోసం చేస్తారని చెప్పి నేను అనుకోలేదు. వాళ్ళు చేసిన తప్పుకి ఒకే ఒక్క పనిష్మెంట్. వింధ్య ప్లేస్లో మరొక అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుకు చేత తాళి కట్టించడం. ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. చాలా తప్పు చేసావు వింధ్య. మీ అత్తయ్యకి నీ మీదున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. జీవితంలో నమ్మకం చాలా ముఖ్యం. ఒకసారి ఆ నమ్మకం కోల్పోతే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకోలేం. ఇప్పుడు నీ విషయంలో బాధపడడం తప్ప నేను ఏమీ చేయలేకపోతున్నానమ్మా. ఐఎమ్ సారీ వింధ్య. ఏ చీర అయితే బాగుంటుంది? మమ్మీ, నిజంగా నా పెళ్లి టైంకి పెళ్లి కొడుకు డ్రాప్ అయిపోతాడు కదా. నాకు బావకి పెళ్ళి అవుతుంది కదా. నీ స్కెచ్ వర్కౌట్ అవుతుందా లేదా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పానే, పెళ్లి కొడుకు డ్రాప్ అవుతాడు, పెళ్లి కూతురు డ్రాప్ అవుతుంది. చివరికి పీటల మీద నువ్వు మీ బావే మిగులుతారు. చేసేదేమీ లేక పెళ్ళి ఆగిపోయిందన్న బాధలో నీ మెడలో తాళి కట్టమని మీ అత్త అడుగుతుంది. రాజేషేమో తాళి కడతాడు. జరగబోయేది ఇదే. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. చూడు, ఇక ఈ విషయం గురించి నువ్వు అనవసరంగా ఆలోచించుకో. పెళ్లి రోజు ఏ చీర కట్టుకోవాలో చూడు. మమ్మీ, నువ్వు కట్టుకునే చీర నేను సెలెక్ట్ చేస్తాను, నా చీర నువ్వు సెలెక్ట్ చేయి. సూపర్ ఐడియా. ఏ చీర బాగుంటుందో చూద్దాం. అబ్బా, వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడండి. ఎవరు మమ్మీ? పెళ్లి కొడుకు రామ్. అబ్బా, నా కోసం ఫోన్ చేస్తున్నాడేమో. నేను లేనని చెప్పి నువ్వేదో ఒకటి మాట్లాడేసి ఉండు, నేను మాట్లాడతాను కదా. హాయ్ రామ్. అవునా? ఓ ఓకే. చిన్ని, మమ్మీకి నాకు పెళ్లికి ఏ చీర అయితే బాగుంటుందో నువ్వు చూడదా. మీ అమ్మ ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? పెళ్లి కొడుకుతో. పెళ్లికి ముందు ఇంటికి రావడం, పెళ్లికి ముందే ఫోన్ చేయడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. నీకు ఇబ్బందిగా అనిపించట్లేదా? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మనకెందుకు ఇబ్బంది? అయినా కాబోయేవాడు అలా మాట్లాడితే తప్పేంటి, వస్తే తప్పేంటి? మీ అమ్మ చేస్తున్న పనులు చూస్తుంటే నీకు కొద్దిగా అయినా సిగ్గు అనిపించట్లేదా? పరువు పోతుంది అనిపించట్లేదా నీకు? పైగా నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటున్నావు. అబ్బాయి ప్రేమించాడు, మ్యారేజ్ బ్రోకర్ ద్వారా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా మేనేజ్ చేస్తున్నాడు. సన్నీ, నాకంతా తెలుసు. అమ్మ చెప్పింది. తను ఆల్రెడీ చూడ్డం, ఇష్టపడటం అన్నీ జరిగిపోయాయంట. సరేలే,
ఎలా రాసుంటే అలా జరుగుతుంది. పెళ్లికి ముందు ప్రేమించిన వాడు వస్తే సంతోషమే కదా. మంచివాడొస్తే అమ్మ బాగుంటుంది, నేను కూడా బాగుంటాను, నువ్వు బాగుంటావు కదా. ఉం? మౌనిక, లేరా పక్క జరుగు. మౌనిక, నన్ను రాము బయట కలుద్దామని పిలుస్తున్నాడు. అబ్బా మమ్మీ ప్లీజ్, ఇలాంటివి నాకు చెప్పొద్దు. నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళి మాట్లాడు. అది కాదే, నువ్వు కూడా నాకు తోడుగా రావా ప్లీజ్? అత్తా, నీతో పాటు అదెందుకు వస్తుంది? వెళ్తే నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చు కదా. అయినా వాడు రమ్మనడం, నువ్వొచ్చి కూతురుతోనే వాడు రమ్మంటున్నాడు అని చెప్పడం అసహ్యంగా లేదు? రేయ్, ఎందుకు రా అసహ్యం? నా ఇంటికి కాబోయేవాడు రేపు పెళ్ళయ్యాక కార్లోనూ బైక్ మీద తిరిగేవాళ్లే కదా. దానికోసం పెళ్ళయ్యే వరకు ఎందుకు? ఇప్పుడు ఇంటికి వచ్చి పోతున్నాడు, రేపు కాఫీ డేకి వెళ్తారు, చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు. మౌనిక, వాడు నాకు అస్సలు నచ్చలేదు. నా మాట విని ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని మీ అమ్మతో చెప్పు. రేయ్, అబ్బాయి ఇష్టపడ్డాడు, నాకు నచ్చాడు, ఈ పెళ్లి జరుగుతుంది. ఇదే మాట వాణి వదినకు కూడా చెప్తాను. మౌనిక, అబ్బాయి పెళ్లి షాపింగ్ చేద్దాం అంటున్నాడు. నా మాట విని పదవే వెళ్దాం. మమ్మీ నేనెందుకు, నువ్వు వెళ్ళు. సనీ, చిన్ని, మీరిద్దరూ నాతో పాటు వస్తారా? అబ్బాయి ఏమో షాపింగ్ చేద్దాం అంటున్నాడు. ఇప్పుడు షాపింగ్ అంటాడు, తర్వాత సినిమా అంటాడు. మేము రాము, మీ అరాచకాల్ని మేము చూడలేము. అయినా నీ వయసు ఏంటి, వాడి వయసు ఏంటి? చూడ్డానికి అసహ్యంగా లేదు? ఒకసారి సెల్ఫీ దిగి చెక్ చేసుకో, ఎంత మిస్ మ్యాచింగ్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీ కాంబినేషన్ చూడలేక చచ్చిపోతున్నాం అత్త, చచ్చిపోతున్నాం. ఏయ్ నడు నడు. ఏంటో వీడు. మౌనిక, నువ్వు ఆ అబ్బాయి చూడ్డానికి చాలా బాగుంటారు కదా. ఆయన వీడేంటి మీ ఇద్దరి కాంబినేషన్ చూసి చచ్చిపోతున్నావు అని అంటున్నాడు. అంత డెడ్లీ కాంబినేషన్ ఏముందని? అయినా నువ్వేమన్నా రామ్ని పెళ్లి చేసుకున్నావా ఏంటి? మీ అత్తయ్యని నమ్మించడం కోసం కొంచెం ఏదో అటు ఇటు డ్రామా ఆడుతున్నాం కదా. వీడేంటి ఈ పెళ్లి సంబంధం వచ్చిన కాడి నుంచి తెగ ఫీల్ అయిపోతున్నాడు. సచ్చినోడు. తల్లిగా నాకు లేని బాధ, చేసుకునేదానికి నీకు లేని బాధ, మధ్యలో వీడికెందుకు? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. అంతా నాన్ సింక్ లో మాట్లాడుతున్నాడు. సరే సరే పోనీ. సరే గాని మనం చీరలు సెలెక్ట్ చేసుకుందాం రా. తీసుకో. ఇదా? ఇది నాకేనా? బాగుంది. బాగుందా? పర్లేదమ్మా, నేను అబ్బాయితో మాట్లాడతాను. వాడు కాస్త రిజర్వ్డ్గా ఉంటాడు. పెళ్ళైన తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి. నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ కంగారు పడకు. నీకు ఫోటోషూట్ ఏర్పాటు చేశాను. ముహూర్తాల గురించి మీ నాన్నగారితో మాట్లాడతాను. సరేనమ్మా, ఉంటాను. అత్తయ్య, నాకు భయం వేస్తుంది. మీరు నన్ను బెదిరించడానికో భయపెట్టడానికో ఎలా చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ మీరు పెళ్లి దాకా వెళ్తారనుకోలేదు. అత్తయ్య, నా మెడలో కట్టిన తాళికి మీరు నాకు అన్యాయం చేయొద్దు అత్తయ్య. జరిగిన దానికి నేను మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. ప్లీజ్ అత్తయ్య. ఏంటి, నేనేదో నిన్ను బెదిరించాలనో భయపెట్టాలనో ఇదంతా చేస్తున్నాను అనుకుంటున్నావా? అసలు నిన్ను బెదిరించాల్సిన అవసరం ఏంటి, భయపెట్టాల్సిన అవసరం ఏంటి? నిన్ను తిట్టలేదు, కొట్టలేదు, కనీసం పల్లెత్తు మాట కూడా అనలేదు. నాకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని, నా కొడుకు రక్త సంబంధంతో పుట్టిన ఒక బిడ్డ కావాలని, అది నువ్వు అందించలేవు అని చెప్పి వాడికి వేరే పెళ్లి చేస్తున్నాను.
నువ్వు సంధ్య కలిసి ఏదైనా చేస్తామని ఏదేదో మాట్లాడారు కదా. ఆ నవ్వులు వెటకారాలు ఏమైపోయాయి? ఇప్పుడు అత్తయ్య అని చెప్పి కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతానని చెప్పి ఎలా అనుకున్నావు? పెళ్లి చూపులకొచ్చి మీరు ఏం మాట్లాడారో, ఎంతగా మమ్మల్ని హర్ట్ చేశారో నువ్వు మర్చిపోయావా? నేను నిన్ను కోడలిగా కాకుండా కూతురుగా భావించి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చాను. అయినా నీ కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే నీ కడుపున పుట్టని బిడ్డను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టావు. అసలు ఎవరు ఆ బిడ్డనిచ్చారు? అసలు ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎవరు? డబ్బు పెట్టి కొన్నావా? మోసమే కదా. అలా ఎలా చెయ్యాలనిపించింది నీకు? నీ కడుపున పుట్టని బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ అని చెప్పి మమ్మల్ని నమ్మించావు నువ్వు. నేను మా అమ్మ పేరు పెడుతుంటే కూడా మౌనంగా ఉన్నావు నువ్వు. అసలు నువ్వు చేసింది ఎంత చీప్గా ఉందో తెలుసా? కోడలంటే ఒక గౌరవం, ఒక గర్వం, అంతేకాని చిల్లర వ్యవహారం కాదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత నీకు లేదు. నువ్వు ఇప్పుడు ఎంత బాధపడ్డా జరిగిపోయిన నష్టాన్ని ఎవ్వరం పోడ్చలేం. ఎంత ఆలోచించినా మా మనసుల్లో ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. నేను సాటి ఆడదాన్ని కాబట్టి నిన్ను బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే పల్లెత్తు మాట కూడా అనలేదు. కోపంలో నిన్ను బయటికి పంపించాలి అనుకున్నాను, కానీ బలవంతంగా పంపించడం ఎందుకు అని చెప్పి నా కొడుక్కి వేరే పెళ్లి చేస్తే నీ స్థానంలో వేరే అమ్మాయి వస్తే మా అమ్మ పేరు పెట్టుకున్న బిడ్డని మరో కోడలు ఎత్తుకుంటే నువ్వే ఒంటరిదానివైపోతావు, నువ్వే వెళ్ళిపోతావు. నీకసలు వేరే ఆప్షనే లేదు. నేను మంచిదాన్ని కాబట్టి నువ్వు చేసిన తప్పుకి ఆ పసిపాప బలవ్వకూడదని తనని నా మనవరాలుగానే భావిస్తున్నాను. నేను జీవితంలో ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేనన్న విషయం నీకు కూడా తెలుసు. ఇన్నాళ్ళు నువ్వు చేసింది క్షమించరాని నేరం. నిన్ను ఎప్పటికీ నేను యాక్సెప్ట్ చెయ్యను. 2 రోజుల్లోనే పెళ్ళి. పెళ్ళైన తర్వాత నీ దారి నీది, మా దారి మాది. ఇక్కడ రాజేష్కి రమ్య అనే అమ్మాయికి కాదు పెళ్ళి, రాజేష్కి మౌనికకి. తాళి కట్టే సమయానికి అక్కడ పెళ్లి కొడుకు ఉండడు, ఇక్కడ పెళ్లి కూతురు కూడా ఉండదు. నువ్వు చూస్తూ ఉండగానే రాజేష్కి మౌనికకి పెళ్లి జరిగిపోతుంది.